ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని వినబోతున్నాం. అంటే ఈరోజు మనం వినబోయే అంశము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా చూడండి, యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనను లేక ధర్మశాస్త్రమును నెరవేర్చి కొట్టివేయుచున్నాడు. ఇది చాలా చరిత్రాత్మకమైన ప్రసంగం. ఇది ఏ నిబంధన ద్వారా పరలోకం చేరుతున్నాం మనం తెలుసుకుంటాము. ఆ నిబంధన మోషే మధ్యవర్తి ఉన్నాడు పాత నిబంధనకు. క్రొత్త నిబంధనకు యేసుక్రీస్తు మధ్యవర్తి. క్రొత్త నిబంధన ద్వారా పరలోకం చేరటానికి మనం దేవుడు మొదటిగానే సంకల్పించాడు సృష్టి చేయకముందే. అది సృష్టి చేయకముందే క్రొత్త నిబంధన ఉన్నది, అమల్లోకి వచ్చింది, తర్వాత వచ్చింది అది. అయితే ఈ రెండు నిబంధనలు, పాత నిబంధనను లేక ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చి కొట్టివేయుచున్నాడు అనే అంశాన్ని మనం వినబోతున్నాం. చూడండి, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9 నుంచి చూడండి. 10వ అధ్యాయము 9 నుండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్తున్నాడు. ఇది 10వ అధ్యాయం మొదట్లో ఉంది. అది ఆ మాటలు ఇక్కడ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. చూడండి ఏమన్నా ఇక్కడ, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ఈ మాట చాలామందికి బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. ఇది వివాదాస్పదం ఎలా అవుతుందంటే, జ్ఞాపకం చేసుకోండి, యేసుప్రభు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగాలు. ఆ ప్రసంగాల్లో ప్రభు చెప్పిన మాట అర్థం కాక చాలామందికి ఇంకా అది నిలిచి ఉందనుకుంటున్నారు. అది ఆయన వచనంలోనే చెప్పాడు అర్థం కూడా, కానీ దాన్ని సరిగ్గా తెలుసుకోకపోవటం వలన చాలామంది పొరబడుతున్నారు దాన్ని. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 వచనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మనం. చూడండి, 17వ అధ్యాయము 5వ అధ్యాయము 17వ వచనం 18 వచనాలు, 2 వచనాలు చూద్దాం. చూడు, యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు ఈ మాటలని. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఈ మాట అక్కడే చెప్పాడు ప్రభు అర్థం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. అంటే నెరవేర్చాలని అప్పుడు కొట్టేస్తాడు. అందుకని నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని అన్నట్టు ఇక్కడ మళ్ళీ 18 వచ్చిన బాగా అర్థం చేసుకోండి, ఇది బాగా క్లారిటీ కావాలి. ఆకాశమును భూమియు గతించిపోయినా కానీ, చూడు ఏమన్నాడు ఆయన, ఆకాశమును భూమియు గతించిపోయినా కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు. ఎప్పుడు దాకా? ఆకాశము భూమి గతించిపోయినా సరే
ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు, అంతవరకు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక చున్న అయినను తప్పిపోవుదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నెరవేరిన దాకా దాని నుండి ఒక పొల్లు కానీ ఒక సున్న కానీ తప్పిపోదు. అంటే నెరవేరు వరకు అమల్లో ఉంటుంది అన్నాడు ఆయన. ఎప్పుడు నెరవేరుద్ది అది? క్రీస్తు సిలువలో సమాప్తమైందన్నప్పుడు నెరవేరుద్ది. సమాప్తమైందని చెప్పేసి లూకా యోహానులు అంటాడు ఆయన. సమాప్తమైందని అర్థం చేసుకోండి. ఆయన వచ్చిన పని పూర్తయిందని ఆ మాటతో సమాప్తమైందని చెప్పిన తర్వాత మీరు చదువుకోండి లేఖనాల్లో. మనమైతే ప్రాణం పోయినాక ఇట్లా తల ఉంచుతాం. మనం ప్రాణం పోయినాక ఉంచుతాం, మనం ముందే పోద్ది మన ప్రాణం. యేసు ప్రభు ప్రాణం పోకముందే తల వంచి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని అప్పుడు పంపించాడు ప్రాణాన్ని. సమాప్తమైందని చెప్పి వచ్చిన పని పూర్తయిపోయింది. ధర్మశాస్త్రం సిలువలో నెరవేర్చాడు ఆయన. ఆయన బలి వలన రక్షణ అది నెరవేర్చబడింది, అప్పుడు దాకా నెరవేర్చబడదు. దీనికి సూటిగా సమాధానం చెప్పాలంటే ఇది సిలువకు ముందు ప్రసంగాలు చేసేటప్పుడు చెప్పాడు. సిలువ మరణం తర్వాత లేచిన తర్వాత దానికి సమాధానం చెప్పాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ అధ్యాయంలో 17-18 వచనాలకి ఆయన సిలువ మరణం తర్వాత సమాధి లేచిన తర్వాత అప్పుడు నెరవేరిందని చెప్పాడు. దీనికి అర్థం లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చూడండి. సూటిగా సమాధానం చెప్పాడు ప్రభు లేచిన తర్వాత. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చూసేవా, మీ దగ్గర ఉన్నప్పుడు చెప్పే కదా నేను నీకు, నెరవేరు వరకు తప్పిపోదని. శిలువ మరణం తర్వాత అన్నాడు ఈ మాట నెరవేరిందని. చూడు, స్పష్టంగా చెప్పాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినమని వారితో చెప్పాను. ఇప్పుడు నెరవేరినని చెప్పేశాడు. ఇక నెరవేర్చాడు కానీ కొట్టేశాడు దాన్ని. ఇప్పుడు ఇంకా కొంచెం మనం లోతులోకి వెళ్ళబోతున్నాం ఈ అంశంలో. మీరు నాతో జాగ్రత్తగా నడవాల్సి ఉంటారు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 33 వరకు చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. పూర్వం ఎప్పుడో చెప్పాడు దేవుడు ప్రవక్త ద్వారా. 31వ అధ్యాయము 31 నుంచి 33 వరకు చూద్దాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. చూసేవా, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అంటే క్రొత్త నిబంధన చేత అప్పుడే పాత నిబంధన చెప్పాడు దేవుడు వాళ్ళ చేత. చూడు ఇంకేమన్నాడు మళ్ళీ 32వ వచనం. అది వచ్చినవి ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అది ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినముల తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మ విధులుంచెదను, వారి హృదయం మీద నేను దాన్ని
వ్రాచెదను. ఇదే యెహోవా వాక్కు. చూసేవా? అంటే పాత నిబంధన ఐదేశం నుంచి వాళ్ళు నేను చేయబడిన దినమున వాళ్ళతో నేను చేసిన పాత నిబంధన వంటిది కాదు ఇది. నేను వారి పెనిమిటినైనా దాంట్లో వాడు నిలవలేదు. అందుకని నేను యోధా వారితో ఇశ్రాయేల్ వారితో క్రొత్త నిబంధన చేయుచున్నాను. ఇది అలాంటిది కాదు. వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచుతాను, వారి హృదయం మీద దీన్ని రాస్తాను అన్నాడు ఆయన. ఇది డైరెక్ట్గా ఎబ్రీ గ్రంథకర్త సూటిగా చెప్పాడు మనకు సమాధానం. దీనికి సమాధానం మళ్ళా చూడండి, ఎబ్రీ పత్రిక. బైబుల్ అంతా లింక్స్ ఉంటుంది ఒకదానికొకటి, దేనికి అదే ఉండదు. ఎబ్రీ పత్రిక ఇప్పుడు ఇర్మియా చెప్పిన దానికి అదే మాటలు చెప్పాడు చూడండి ఎబ్రీ గ్రంథకర్త. ఎబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7 నుంచి చూద్దాం. చూడండి, ఏలాయో అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ఏమన్నాడు? ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే, తప్పు లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. దాంట్లో లోపం ఉంది, అది పరిశుద్ధులుగా పరలోకంలో చేరలేకపోయింది అందరిని కూడా. ఎలాగనగా మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. చూడు మళ్ళీ 8వ వచనం. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఎలాగూ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించునకై వారిని చేయి పట్టిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. చూడు, అదే మాట చెప్తున్నట్టు ఇక్కడ మళ్ళా క్రొత్త నిబంధనలో. ఆ ఐగుప్తు దేశంలో నేను వారు చేయబడి నడిపించిన నిబంధన వంటిది కాదు ఇది. మరి మరొక నిబంధన చెప్తున్నట్టు ఇక్కడ చూడండి ఆయన. చూడు 9వ వచనం. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వారి పితరులను వెలుపులోకి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలు నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి చేసిన ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇజ్రాయేల్ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుణ్ణయుందును, వారు నాకు ప్రజలయుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థుడికైనాను తన సహోదరునికైనాను ఉపదేశం చేయడు. వారిలో చిన్నల మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను ప్రభు చెప్పుచున్నాడు. చూసావా? ఈ నిబంధన ద్వారా వారి పాపాల విషయమై నేను దయగలిగి వారి పాపాల విషయం ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకోను. మనందరం పాపులమే, మనందరి పాపాలు ఆయన దగ్గర ఉన్నాయి. తలాక మూటలో ఉన్న ఏబు గ్రంథంలో ఉంది అది. కానీ మన అందరి పాపాలను చేసేమన్న మాట ఆయన జ్ఞాపకం ఉంది, కానీ అయితే వాటిని నేను జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ నిబంధన ద్వారా, ఆ నిబంధన అయితే జ్ఞాపకం ఉంటాయి, ఇక ఆ పాపాలు ఎన్నట్టుకోండి నేను జ్ఞాపకం చేసుకుని ప్రభు చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? నేను వారి దోషముల విషయమై దయగలి వారి పాపముని ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకునని ప్రభు చెలవిచ్చున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది. అదృశ్యం అంటే ఏంటి? అది కనబడకుండా. ఓకే, మంచి ఆన్సర్ చెప్పారు. కనబడకుండా పోవటానికి అది ఇక సిద్ధంగా ఉంది. ఆయన క్రొత్త నిబంధనని చెప్పుడు చేత మొదటిది పాతదిగా ఎప్పుడైతే క్రొత్త నిబంధన చెప్పాడో వెంటనే పాత అయిపోయింది. కనుక
ఆయన మా ప్రథమం చెప్పి మొదటి పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా, కనబడకుండా పోతానికి సిద్ధంగా ఉన్నది, అది ఇక అమల్లో ఉండదు. ఇప్పుడు చూద్దాం, చూడండి. చాలా వివాదాస్పదమైన ప్రసంగం ఇది. పౌలు, అపోస్తులు, యేసుక్రీస్తు ప్రభు ఈ నిబంధన అమల్లో రావటం కోసం అందరూ హతసాక్షులు అయిపోయారు. వాటి కోసం చనిపోయారు వాళ్ళు. అంత కఠినంగా ఉంది ఆ నిబంధన పోవటానికి. ఆ నిబంధన ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వ్యతిరేకిస్తున్నాడని చాలామంది చాతుర్య పరిచయులు ఆయనపై చాలా హింస చేశారు, చాలా బాధ పెట్టారు. పౌలను కూడా ఇతడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా బోధించి చెప్పాడు. తెప్పను కూడా చంపారు. అందుకే ఈ సంగతి ఇప్పుడు కూడా ప్రపంచంలో చాలామందికి తెలియకపోవటం చాలా చాలా విచారకరం. అది ఏ నిబంధన ద్వారా పోతున్నాం మనం పరలోకం తెలియట్లేదు చాలామందికి. చూడు, అందుకే మళ్ళీ ఏం చెప్పాడు ఆయన. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి, 7వ అధ్యాయము. ఈ నిబంధన ద్వారా పరలోకానికి వెళ్తున్నాం చెప్తున్నారు. చూడండి ఆయన, 7వ అధ్యాయము చూడు 18, 19 వచనాలు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18, 19. దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చూసావా, ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోయింది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టాడు. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుతున్నాము. క్రొత్త నిబంధన అంటే క్రీస్తు రక్తం ఇది. దీని ద్వారా మనందరి పాపాలు కడిగి ఆయన నిరంతరము జీవిస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసం తండ్రి దగ్గర ఆయన. అది క్రొత్త నిబంధన. దీని ద్వారా మనం పరలోకం చేరుతున్నాము. ఆ నిబంధన వేరు, ఈ నిబంధన వేరు. ఆ నిబంధన ఇశ్రాయేలుకు, ఈ నిబంధన సర్వలోకానికి. చాలా డిఫరెన్స్ ఉంది వాక్యాన్ని. అందుకని యుగాలు తెలియకపోవటం వలన, సత్యవాక్యాన్ని సరిగా విభజించలేకపోవటం వలన అనేక మంది కానుకలు ఇస్తూ భక్తి చేస్తూ కూడా డైరెక్ట్ పోస్ట్ నరకం తప్పదు. ఎందుకంటే క్రీస్తు బోధ లేదు దాంట్లో, మనుషుల దగ్గర నేర్చుకున్న బోధనలు ఉన్నాయి. అందుచేత వాళ్ళు ఈ నిబంధన రాలేరు కనుక దాన్ని అందుకోలేరు. చూడండి, ఇది ఎలా వచ్చింది చెప్పాడు మన పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, ఎంత ధారాళంగా ఈ యొక్క విషయాలు చెప్పారు వాళ్ళు. చూడండి, ఈనాటికి కూడా చాలామందికి అర్థం కాకపోవడం చాలా విచారకరం ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, 11 నేను చదవబోతున్నాను. 2వ అధ్యాయము 11 నుండి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి వారు మీరు అన్యులు. మీరు వాగ్దాన నిబంధన లేని వాళ్ళు, పరజనులు, పరలోకమందు దేవుడు లేనివారు. మీరు క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు మీరు ఒకప్పుడు. చూడు ఇప్పుడు ఏమన్నాడు మళ్ళా అదే అధ్యాయంలో 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చూడు ఎంత క్లియర్గా ఉంది బైబిల్లో. చదవకపోవటం ఇది ఎంత స్పష్టంగా చెప్పారు. ప్రాణాలు హతసాక్షులు అయిపోయారు అందరు దీనికోసమే. వాళ్ళు
క్రొత్త నిబంధన ద్వారా మనం పరలోకం, క్రొత్త నిబంధన సంఘం కూడా క్రొత్త నిబంధన ద్వారా పరలోకానికి వెళ్తాం మనం. చాలా విపులంగా ఉంది బైబిల్ చదివితే. చాలా ఏడుపు వచ్చింది, ఎందుకు ఇలా చేస్తున్నారు బోధని. మనుషులను చాలామంది చెరిపేస్తున్నారు, వాళ్ళు కూడా చెరిపోతున్నారు. బోధకు దూరం ఉన్నారు వాళ్ళు. ఎంతో బాధాకరం ఇది. చూడు పౌలు ఎంత కష్టపడి చెబుతున్నాడు ఎఫెసీయుల సంఘానికి. 14 వచ్చిన మళ్ళీ చూడండి. అయినను ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన మాకును సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము. చూసావా ఎంత విపులంగా ఉందో చూడండి. చూడు, ధర్మశాస్త్రాన్ని దేవుడే, తండ్రి అనే దేవుడే చేత్తో రాశాడు. అది ఆ సేవ్రాతను సిలువలో యేసుప్రభువు వారు కొట్టివేసి తుడిసివేశాడు దాన్ని. చూడండి, నిర్గమకాండము చేత్తో రాశాడు తండ్రి అయిన దేవుడు ఆ గ్రంథాన్ని, 10 ఆజ్ఞలను చేత్తో రాశాడు ఆయన. నిర్గమకాండము చూడండి ఒకసారి మీరందరూ కూడా. 31వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నా. 31వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట సాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను ఆయన చేతికిచ్చాను. ఆ పలకలు దేవుడే చేశాడు, దేవుడే తన వ్రేలితో రాశాడు ఆ 10 ఆజ్ఞలు. ఆ 2 పలకలను పగలగొట్టేశాడు ఆయన కిందకు వచ్చి. చూడండి, అదే 32:15 చూడండి. 15 మోషే శాసనములు 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగుచుండును. ఆ పలకలను ఇరు ప్రక్కలను వ్రాయబడి ఉన్నవి. అవి ఈ ప్రక్కను ఆ పక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుని చేసినవి. చూసేవా, పలకలు దేవుడు చేశాడు. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని వినబడుతున్న మోషేతో అనగా, అతడు అది యుద్ధ ధ్వని కాదు, అపజయ ధ్వని, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదను. అందుకు పాలెము వరకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుచు చూశాను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగుచు తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. చూసేవా, వీళ్ళు పండుగ చేస్తున్నారు. వచ్చే వరకు పండుగ చేయొద్దన్నాడు ఆయన. ఆ కోపం భరించలేక 2 పలకలు ఇచ్చిపెట్టి కింద నేల కొట్టేసి పాలిపోయినాయి. అప్పుడు మోషే అన్నాడు, మోషే తప్పుకోను, నీ ప్రజలు చెడిపోయారు, మొత్తం నేను కాల్చేస్తాను అన్నాడు దేవుడు. ఇదే అధ్యాయం చదువుకున్న తర్వాత వాళ్ళు పండుగ చేస్తున్నారు కనుక నేను వాళ్ళు కాల్చేస్తాను అన్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, మోషే అన్నాడు, ప్రభువా కొంచెం శాంతించండి, మళ్ళీ అటు తీసుకెళ్ళి నువ్వు చంపేసే ఉంటారు ప్రభు అని బతిలాడాడు. మోషే అప్పటికి వాళ్ళని క్షమించాడు. తర్వాత చాలా సీరియస్ మ్యాటర్ ఉంది దీంట్లో. చాలా ఏడ్చాడు మోషే. నా గ్రంథంలో నీ పేరు కూడా తీసేయమన్నాడు ఆయన క్షమించబోతే. ఇంత బతిన జరిగిన తర్వాత మళ్ళీ దేవుడు అన్నాడు, మోషే అలాంటి పలకలు మళ్ళీ 2 నువ్వు చేసిన నేను రాస్తానన్నాడు. మళ్ళీ రాశాడు ఆయన. 2 సార్లు 40 రోజులు అన్నం నీళ్ళు లేకుండా ఉన్నాడు ఆయన పలకల కోసం. ఆయన అలాంటి సేవరాతను దేవుడు సొంతగా చేసిన పలకలు, ఆ దేవుడు సొంతగా ఏలుతో రాసిన ఆ ధర్మశాస్త్రాన్ని సేవరాతను తుడిసివేసి ఎత్తివేస్తాడు. చూడు ఇప్పుడు మళ్ళీ కొలసి పత్రిక చూడు ఎలా లింక్ ఉందో బైబిల్లో. కొలసి పత్రిక 2వ అధ్యాయము, అపోస్తులైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి బైబిల్లో.
రెండో అధ్యాయము ఇక్కడ 13 చదువుతున్నా, లేట్ అయిపోద్దని. రెండో అధ్యాయము 13 నుంచి చూడండి. కొలసీ పత్రిక రెండో అధ్యాయము 13 నుంచి చూడండి. మరియు అపరాధం వలనను శరీరం మందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి. చూసావా ఎంత క్లియర్గా ఉంచండి బైబిల్లో. అక్కడ ఉంది ప్రశ్న, ఏడుంది లింకు. దేవుడు తండ్రి అని దేవుడు రాశాడు వాటిని, ఇక్కడ యేసు ప్రభువుతో చేశాడు. పౌలు ఈ విషయాన్ని క్లియర్గా చెబుతున్నాడు. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టివేసి దాని మీద సేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి. చూడు, ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయచముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. చూడు ఎంత వివరంగా ఉందో, ఇంత వివరంగా ఉంది బైబిల్లో. ఏదో ఒకటి చెప్పుంటే ఎట్లా పరలో కనిపోతాం, ఎక్కడైనా ఎట్టపోతాం మనం, పోము, మొత్తం స్మాష్ అయిపోతుంది. క్రీస్తులందు లేని దాన్ని ప్రభు క్షమించడు. ఇంకా చూడండి, బాగా సీరియస్గానండి ఈ మాటను మీరు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము చూడు 14 నుంచి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14 వచనం కానీ చూద్దాం. చూడండి, మీరు అందరూ తెరిచి చూడండి బైబిల్ని. చూడు, అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మరియు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇప్పుడు ఏమన్నాడు? ఎంత చెప్పినా కానీ అవి చేస్తానంటారు పండుగల వల్ల. మరి కొత్త సంవత్సరాన్ని 1వ తారీఖు చేస్తూనే ఉంటారు. దేవుడు మండి పడతాడు తెలుసా పరలోకంలో అవి చేస్తే. ఇప్పుడు ఎందుకు వదిలిపెడుతున్నారు తెలుసా? ఆ రోజుల్లో చేస్తూ ఉండగానే దిగొచ్చేది కోపం. ఇప్పుడు కృపకాలం చివరకు చూస్తాడు దాన్ని. చూడు ఏమన్నాడు ఇక్కడ? మరియు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోసే గ్రంథం వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకి ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యమును ఉండును. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమ నుండి అది మహిమ అద్దమోలే ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమకు, చూడు, మహిమ నుండి అధిక మహిమకు పొందుదుము. అంటే పాత నిబంధన కూడా మహిమ గలదే. ఈ అధ్యాయం తర్వాత చదువుకోండి. మహిమ నుండి అధిక మహిమకు, అత్యధికమైన మహిమ క్రొత్త నిబంధన చేత ఇంతకు ముందు మహిమ గల చేయబడినది మహిమ లేనిదయింది. ఈ విషయంలో ఎంత క్లియర్గా ఉంది. చాలా కష్టపడితే కానీ తెలియవు. ఇంటికాడ ఆపని కూర్చుంటే అర్థమయ్యే కాదు ఈ లేఖనాలు. ఏదైనా ప్రార్థన అనుకున్నారు చాలా, అంటే అది మూర్ఖత్వం, అది కుదరదు. అది రేపు ప్రభు ఖచ్చితంగా ఒప్పుకోడు దాన్ని. ఎందుకంటే ప్రభువుది కాదు అది, ఆ బోధ ప్రభువుది కాదు, ఆ యొక్క మెసేజ్లు కూడా దేవుని కాదు అవి. ఇక్కడ చూడే ఉన్నాడు ఆయన. మళ్ళీ బాగా గుర్తుంచుకోండి, 15 వచ్చిన మళ్ళీ చదువుతున్నా, అదే 15. నేటి వరకు మోసే గ్రంథం చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయాల మీద ఉన్నది, కానీ వారు చదివేటప్పుడు ఏడుందో ముసుగు? ఇదిగో ఇక్కడ ఉంది. ఎట్టబోద్ది అదే?
ఇటైతే మీరు పైన వేసుకున్నారు ముసుగు నెడితే వెనకపోద్ది. ఇది ఎట్టపోద్ది? ఇది పోయే అవకాశం చెప్పాడు. ఎట్టపోద్ది చూడది. అది పోయే అవకాశం చూడు. ఏం చెప్పాడు పౌలు? వారి చూడు, పాదము చూడన ముసుగు వారి హృదయాల మీద ఉన్నది, కానీ వారి హృదయము 16 వచనం, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. క్రొత్త నిబంధన వరకు ఎప్పుడు తిరుగుతారో అప్పుడు తీసేయబడిద్ది ఆ ముసుగు. అప్పుడు దాకా పోదు ఆ ముసుగు. చూడండి ఇంకా మళ్ళీ ఏమన్నాడు 17 వచనం, ప్రభువే ఆత్మ. ఆతుడు ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దమోలే ప్రతిఫలింపజేసు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. చూసావా? ఇది విషయం. ఇంకా అన్నాడు మళ్ళీ పౌలేక, నేను ముగించబోతున్నాను. 2 మాటలు నా పుణ్యత గుర్తుంచుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలి. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయాలని చెప్తాడు. మళ్ళా చూడండి, రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడు, మొదటి నుంచి చూడండి. రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చూద్దాం. రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడు, బాగా అర్థం చేసుకోండి. చూడండి, 8వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియూ లేదు. చూసావా? ఇప్పుడు ఎవరైతే క్రీస్తు ఉంటారో వాటికి ఎలాంటి శిక్ష కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు కృత నిబంధనలు ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందునకు ఏ శిక్ష విధియూ లేదు. క్రీస్తు యేసునందు, ఇక్కడ బాగా చూసుకోండి 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మను చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. ఇది తెలిసిందా నీకు? ఎప్పుడైనా నీకు తెలిసిందా ఈ విషయం నీకు? ఈ ఆత్మ పాప మరణముల నుండి నన్ను విడిపించింది. అది ఉంటే మరణం ధర్మశాస్త్ర పదం ఉంటేది. ఈ ఆత్మ పాప మరణం నన్ను విడిపించింది. చూడు అట్ట 2వ వచనం ఏమన్నాడు ఆయన? 3వ వచనం 2 కూడా మళ్ళీ చదువుతున్నా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ప్రభువే ఆత్మ. కొత్త నిబంధన అంటే ఆత్మ, ప్రభువే ఆత్మ. నాకు ఇంత చూసాము. ఇప్పుడు చూడు ఏమన్నాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం నాకు శిక్ష విధించెను. చూసేవా? ఎంత మ్యాటర్ ఉంది బైబిల్లో. మన పాప పరిహారము నిమిత్తము మనందరి పాపాలు క్రీస్తు శరీరం మీద మోపి ఆయన పాప శరీరాకారంతో పంపాడు ఈడకి. ఆ పాప శరీర ఆకారంతో ఉన్నాడు ప్రభు. లోక పాప భారాన్ని మోత. అందుకే తండ్రి అని దేవుడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను తొలగించమంటే కుదరదన్నాడు. అది పాప శరీరాకంతో పంపి ఆయన శరీరానికి శిక్ష విధించాడు. ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయిందో దానిని దేవుడు చేశాడు. ఎంత క్లియర్గా ఉంది బైబిల్లో. ఇంకో మాట చూద్దాం మళ్ళీ. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి చూడండి. 2వ అధ్యాయం ఎంత క్లియర్గా ఉందో బైబిల్ చూడండి. తెలుసుకుంటే మనం కొన్నాళ్ళు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా, చూడు, మనుషుడు బాగా అర్థం చేసుకోండి, ఇది
మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసములనే నీతిమంతులమని చేర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడ్డాడు కదా. ధర్మశాస్త్ర క్రియల వలన ఎవడు కూడా నీతిమంతుని తీర్చబడ్డాడు. చూడు ఎంత దానికి దీనికి డిఫరెన్స్ ఉన్నదో. ఇందు మూలంగా అందరు చచ్చిపోయారు, అపోస్తులు అందరూ చంపేశారు ఇందు మూలంగానే. ఈ విషయం చెబుతుంటే వాళ్ళకి చాలా కోపం వచ్చింది మత నాయకులకు. చూడు ఇంకేమన్నాడు మళ్ళా అదే అధ్యాయము, నేను 20 చదువుతున్నాను, లేట్ అయిపోతుందని. పొందాం చూడండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము శాస్త్రము విషయమై చచ్చిన వాడునైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇక జీవించుకోవడం నేను కాదు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇక జీవించుకోవడం నేను కాదు. చూడు మరి ఎవరు? క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చూసేవా, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించిన యేసుక్రీస్తు దేవుని కుమారుని కొరకే జీవిస్తున్నాను నేను. ఎలాంటి తీర్మానం ఉందా మన దగ్గర? ఇది తెలుతున్న వాక్యం ఏదో ఒకటి వింటున్నాం అని కాలం గడిపేయకూడదు. కాలం గడిపేస్తే శ్రమను ఎదుర్కొంటారు రేపు. చూడు ఇక్కడ ఏమన్నా 21 వచనంలో, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, దేవుని కృపను నేను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయేది నిష్ప్రయోజనమే. నీతి గనక ధర్మశాస్త్రం వలన అయితే, పాత నిబంధనల నీతి ఉంటే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూడు ఎంత క్లియర్గా ఉందో బైబిల్లో. ఇది చాలా కాలం బట్టి మీరు తెలుసుకోవడానికి. ఇంకొక రెఫరెన్స్ అది నేను వాక్యాన్ని ముగిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు కొంచెం చదివి ఆపేస్తాను నేను. చూడండి అపోస్తుల కార్యాలు చూడండి 13వ అధ్యాయము 26 నుంచి చూడండి. 13:26 నుంచి 29 వరకు చాలు. 13వ అధ్యాయము 26 నుండి చూద్దాం. చూడండి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 26 నుంచి చూడండి. చూడండి ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు? సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుతున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధుని చేత ఆ వచనములు నెరవేర్చిరి. ఆయన యందు మరణమునకు తగిన ఏతువేమీ కనబడకపోయినను ఆయనను చంపించవలెనని వాడు పిలాతును వేడుకొండ్రి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద దింపి సమాధిలో పెట్టిరి. చూసేవా ఎంత వివరంగా ఉంది వాక్యం. ఆయన గురించి రాయబడినవన్నీ కూడా నెరవేర్చిన తర్వాత ఆయన శిలువ మీద దింపి సమాధిలో పెట్టారు. వారు కానీ వారి అధికారులు కానీ తెలియక సిలువేశారు వాడు. కనుక ప్రియులారా, ఈ నిబంధన ద్వారా మనం ప్రభువుకి చేరుతున్నాము. ఆ నిబంధన దేమీ చేయలేకపోయింది. అందుకనే ఈ మాట గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనను లేక ధర్మశాస్త్రమును నెరవేర్చి కొట్టివేయుచున్నాడు. మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి ఉన్నాడు. అయితే పాత నిబంధన చదవాలి. ఎందుకో చెప్తున్నది, ప్రభు చిత్తం అయితే వచ్చేవారం బ్రతికుంటే. ఈ మాటలు గుర్తుంచుకొని మనం చేరేది క్రొత్త నిబంధన ద్వారా పరలోకం చేరుతున్నాం, పాత నిబంధన ద్వారా కాదు. దాంట్లో పండుగలు ఉండి అన్నీ ఉన్నాయి, అవి మనకు కాదు. కనుక ఈ విషయాన్ని మీరు గ్రహించాలని, దీనికోసమే అందరు అపోస్తులు యేసుప్రభు అందరిని కూడా హతసాక్షులు చేశారు వాళ్ళు. ఇది అర్థం కాకే.
కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకోవాలని పరలోక తండ్రి ఈ విషయాన్ని మనం తెలియపరిచినందుకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరి పక్షంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్య ప్రకారం జీవించడానికి చర్యలు చేపట్టండి. నేడే మీరు స్థాపన చేయండి. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. లోకంలో దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉండాలి. నువ్వు ఎంత కష్టమైన, వేదనైనా, పేదరికమైన, ఎంత బలహీనత అయినా, రోగమైన, యాదైనా, బాధ అయినా ఈ లోకంలో క్రీస్తు కోసం జీవించు. నా కోసం పాపాలు భరించి నా కోసం చనిపోయిన క్రీస్తు కోసం నేను జీవిస్తున్నాను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కనుక ఈ విషయాలు మీ మనసులో ఉంచుకోవాలని, వీటిని భద్రపరుచుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నన్ను నేను హెచ్చరించుకున్నాను. మీ అందరికీ వందనాలు. నా కోసం మీరు ప్రార్థన చేయండి. దయచేసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను.